సన్నబియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సన్నబియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం పంపిణీలో భాగంగా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. అనంతరం ఆలేరు నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలు 4028 ఉన్నాయని, బ్యాంకు లింకేజీ 249.92 కోట్ల రూపాయల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఉగాది రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా మరొక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, దేశంలో ఎవరు చేరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, మా శాసనసభ అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే, పూటగా హామీలు ఇయ్యలే. ఇవాళ మేము ప్రవేశపెట్టిన ప్రతి పేదవానికి రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం ఇవ్వాలి. ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు. ఇది పేదవాని ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడిలాగా ఉండకూడదు, పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది దొరల రాజ్యం అసలే కాదు. అందుకని ఆలోచించి 50 రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే, ఈరోజు ఉదయం నల్గొండలో, ఇప్పుడు భువనగిరి జిల్లాలో మీ ప్రియతమ నాయకులు, ప్రజానాయకుడు, మన విప్ గారైన బిర్లా ఐలయ్య గారు, భువనగిరి సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు, కలెక్టర్ గారి సమక్షంలో వేలాది మంది మహిళలు మీరే చూశారు. ఎవరు పిలిచింది కాదు, స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుందని చెప్పింది, ఇస్తుంది. దానికి ఉదాహరణ చూసాం. 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానివ్వండి, ఈరోజు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. పైన మల్లన్న సాగర్ ఉంటుంది, 5 గండిపేటల కెపాసిటీ, కింద మాత్రం చుక్క నీళ్లు ఉండదు, బోర్లు వేస్తే నీళ్లు ఉండదు. ఇదే ఐలయ్య గారు, నేను పదే ఐలయ్య గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి వాళ్ళతో మాట్లాడి మన క్యాబినెట్లో 600 కోట్ల గంధమల్ల రిజర్వాయర్ 1,04 ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా నెల రోజులే పనులు ప్రారంభిస్తున్నాం. మంచినీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ. ఆయన ఫామ్ హౌస్కి ఏమో కొండపోచమ్మకి వెళ్ళి డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు. ఇక్కడ మంచినీళ్ళు లేకుంటే 210 కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు వెంట పడితే, నేను బట్టి గారి దగ్గర పోయి, సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుట్ట కింద పనులు కూడా 40% పూర్తయినాయి. 3 నెలల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. ఇవాళ 3,500 కాన్సెన్స్కి 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. ఇవాళ సన్న బియ్యం అనేది వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డులో ఆ ఇంట్లో ఎవరైనా ముసలాయన చచ్చిపోతే ఆయన పేరు తీసియలే. ఆ ఇంట్లో పిల్లగాడు పెద్దగా అయితే ఆ పేరు ఎక్కియలేదు. కానీ మేమేం చేసినాం, 15 నెలల్లో 21 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. 2,80,000 నుంచి 3,10,000 దాకా చేరుకున్నది ఇప్పుడు దగ్గర. వీళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. అందుకనే బీఆర్ఎస్ నేతలారా, బీజేపీ నేతలారా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోరు. నిన్న బండి సంజయ్ గారు ఒక జోక్ వేసిండు, రేషన్ షాపులలో మోడీ గారు పోటీ పెట్టవాలట. అంటే ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం మేము. ఇవాళ కేంద్రం అంటే ఏంటి, రాష్ట్రాల సముదాయం. రాష్ట్రాలు వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుంది. ఆ కేంద్రంలో దేశ రక్షణకైనా ఏం చేసినా రాష్ట్రాల వాటానే ఉంటుంది, కేంద్రానికి ఆదాయం ఉండదు. మేము రూపాయి ఇస్తే మాకు 42 వాపసు ఇస్తున్నాడు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్కు రూపాయి ఇస్తే 7 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్న బండి సంజయ్ గారిని, తెలియకుండా తెలుసుకోను. ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టాం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల భూమి ఇచ్చినాం, 13% వాటా ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకో పెట్టలేదు. మేము అడుగుతున్నామా? ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. ఫోటో రాజకీయం కాదు.
పేదవాడి ఆత్మగౌరవం నింపే ఈ సన్నబియ్యం పథకాన్ని కూడా మా మోడీ గారి ఫోటో లేదంటే దేశ ప్రధాని రేషన్ షాప్ల ఫోటో కావాలన్నా? నువ్వు ఏమి ఇస్తున్నావని మా దగ్గర కట్టే పన్నులు కూడా మాకు ఇస్తలేవు. ఎయిర్పోర్ట్లో అన్ని ఎయిర్పోర్ట్లలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటో పెట్టమని చెప్పండి, అది పెట్టరు. అయినా ఈ చిన్నర విషయాలు పోకుండా దేశ చరిత్ర సృష్టించిన సన్నబియ్యం పథకం ఇవాళ ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు. నిజంగా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునే ఇందిరమ్మ రాజ్యంలో మన ఉగాది నిన్న రంజాన్ 2 పర్వదినాల ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం, ఇలా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈరోజు ఈ పథకాన్ని మళ్ళా భువనగిరి జిల్లాని ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇవే కాదు, మేము చేయబోయే కార్యక్రమాలు మీలాగా బంగారు తెలంగాణ చేస్తాం, మొత్తం బంగారమే, డబుల్ బెడ్రూమ్ అని ఆలేరులో ఒక 40 ఇల్లు కడితే వంగపల్లిలో ఇప్పటికీ 10 ఏళ్ళలో ఇల్లు ఓపెన్ చేయలే. ఇవాళ మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోమంటున్న పాత ఎమ్మెల్యే 90 చెరువులు రాత్రి మొదలు సొంత డబ్బులు పెట్టి మిషన్లు పెట్టి మహాసోటలను పట్టుకొని కాంట్రాక్టర్తో పెట్టి సొంత మిషన్లు పెట్టి ఇవాళ 90 చెరువులు నింపడమే కాదు, ఇలా గంధమల్ల సాధించుకున్నాడు. లక్షణాలు అటు అనిల్ కుమార్ రెడ్డి గారు మూసికి 390 కోట్లు బస్వాపూర్ పూర్తి చేస్తున్నాం. ఇది ఒక సిస్టమ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఇవాళ నల్గొండ జిల్లాతో పాటు ఆ తెలంగాణ మొత్తం కూడా 3.5 ఏళ్లలో కూలిపోయిన కూలేశ్వరం గడ్డం మేము దోసుకునే అలవాటు కాదు. ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా 3.5 కాదు, ఇంకా 5 ఏళ్ళైనా కాంగ్రెసే ఉంటుంది. ఈ గుట్ట కట్టిరాయన చెప్పుకుంటాడు. ఆయన ఏమి చెప్పిండు? 360 కోట్లు బకాయి పెట్టిపోయిండు నా మీద, ఆర్ఎన్బి బిక్క మీద. ఆటోలు బంద్ చేసిండు, ఆటో బ్రిడ్జి కట్టి కిందికి పోకుండా చేసిండు. ఓ పద్ధతి లేదు, పాడలేదు. అన్ని సెటిలైట్ చేస్తాం, అందరూ బాగుండాలని కోరుకునే ఇవాళ ఇంత మంచి పథకాన్ని పెట్టాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి భువనగిరి జిల్లా ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.